నాదెళ్ల మనోహర్ జనసేన నాయకులు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఇప్పుడు తన బాధ్యత. ఇప్పుడు కరెక్ట్గా గ్యాస్ గురించిన గొడవ, పెట్రోల్ డీజిల్ గురించి గొడవ వచ్చినప్పుడు ఆయన వైపే అందరి చూపు ఉంటుంది. దేశవ్యాప్తంగా అయితే మోడీ వైపు చూపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి కంటే ప్రత్యేకించి ఈయన వైపు ఉంటుంది. ఎందుకంటే ఈయన స్వతంత్రంగా వ్యవహరిస్తారు, చంద్రబాబు గారితో కూడా బాధ్యతగా ఉంటారన్నట్టు. ఇప్పుడు ఆయన చాలా బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. గ్యాస్ పరిస్థితి ఏంటి అన్నది గ్యాస్ సెంటర్స్ వాళ్ళందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే సందర్భంలో అధికార యంత్రాంగంతో కూడా నిర్వహించారు. గ్యాస్ ఇప్పటికే బ్లాక్ లో అమ్మడం ప్రారంభించారు. ఓ బండ పూర్తిగా అయితే 4,500, లేకపోతే బ్లాక్ లో అయితే కనుక ఏది డబ్బులతో మొత్తం కొనుక్కునేటట్టయితే 4,500 దాకా అడుగుతున్నారు. అదే సందర్భంలో బండకి గ్యాస్ కి సంబంధించినటువంటిది మామూలుగా 850, 900 రూపాయలు అయితే ఇప్పుడు 2,000 రూపాయల దాకా అడుగుతున్నారు. అట్లాంటి సిచ్యుయేషన్లో ఏంటి, ఈ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఆందోళనకరమైన వార్తలతో కావాలని బ్లాక్ చేసేస్తున్నారు. లేవు 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 అన్నటువంటిది. ఈ దశలో అసలు ఎలాంటి కొరత లేదు, భయపడాల్సిన పని లేదు, తగినటువంటి గ్యాస్ సప్లై ఉందని నాదెళ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధమైన ప్రకటన చేస్తే భయపడాల్సిన నెసిటీ లేదని. కానీ హోటళ్ల వాళ్ళు వీళ్ళు కొన్ని చోట్ల కమర్షియల్ సిలిండర్లు ఆపేస్తున్నారని చెప్పడంతో గొడవ బిగినైంది.